కడుపులోకి వెళ్ళిన విషం కంటే చెవులోకి వెళ్ళిన కలుషితమైన మాటే విషం కంటే చాలా డేంజర్ అయినది. ఎలా అంటే, ఒక ఖైదీ ఉన్నాడు, ఒక జైలర్ గారు ఉన్నారు. ఖైదీకి ఉరిశిక్ష పడింది. జైలర్ గారు వచ్చి, ఏమయ్యా ఈరోజు నీకు ఉరిశిక్ష పడింది తెలుసు కదా అన్నాడు. అవును సార్ తెలుసు అన్నాడు. సరే, నీకు ఈ విధంగా ఈ తాడుతో ఉరేస్తే ఒక 2-3 నిమిషాలు లేక 2 నిమిషాలు బతికే అవకాశం ఉంది. కానీ ఈ పాము చూడు, త్రాచుపాము చాలా విషమైనది. దీనితో ఒక్క కాటు వేస్తే ఒక్క క్షణంలో ఎటువంటి నొప్పి లేకుండా చనిపోతావు. నీకు ఏది కావాలి డిసైడ్ అవ్వు అన్నాడు. అప్పుడు ఖైదీ, నాకు పాము కాటుతో చంపేయండి అన్నాడు. అప్పుడు జైలర్ గారు అతని యొక్క ముఖానికి గుడ్డ కప్పేసి పాముతో కనిపించుకోకుండా, పాముతో కాటు వేయకుండా ఒక గుండు పిన్నుతో కాలుకు ఈ విధంగా గుచ్చాడు. ఆ ఖైదీ పాముతో నన్ను కాటు వేయించాడు, పాము కాటు వేసిందనుకొని మైండ్లో ఫిక్స్ అయిపోయి అతని యొక్క శరీరం మొత్తం విషం చుమ్మేసుకున్నాడు. ఆ నిజానికి పాము కాటు వేయలేదు, గుండు పిన్నుతో గుచ్చాడు. కానీ అతని మనసులో పాము కాటు వేసిందని ఆలోచనతో అతని యొక్క ఆలోచనలే అతని మొత్తం శరీరం అంతా కూడా విషం చిమ్మేటట్లు, విషం తయారట్లు చేసింది. తర్వాత ఆ యొక్క బ్లడ్ను ల్యాబ్లో తీసుకెళ్ళినా కూడా మొత్తం విషంతో కూడి ఉంది, రక్తం కూడా. చూడండి, ఏదైనా సరే మన మనసులో కనుక ఒక విషయం మంచిది చెడ్డది వెళితే, మంచిది వెళితే సంతోషంగా ఉంటాం, చెడ్డది అనిపిస్తే దాని యొక్క ఆలోచన, దాని యొక్క పనితీరు చాలా విషం కంటే ప్రమాదకరమైనది. ఆ విధంగా మనం ఏదైనా సరే మన యొక్క ఆలోచన మంచిగా ఉండాలి. ఎవరైనా మనకు చెప్తున్నారంటే ఆ ఆలోచన, ఆ విషయం నిజమా కాదా తెలుసుకోవాలి. అలా కాకుండా మనం ప్రతి ఒక్క విషయాన్ని అది చెడ్డది మంచిది ఎవరు చెప్పినా నమ్మేసి మనసులో పెట్టుకొని దానినే మరలా 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 బాధపడుతూ ఆలోచిస్తూ దాని గురించి కసి పెట్టుకుంటే మనకి చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఉరేసుకుంటున్నారు, ఒక చిన్న విషయాన్ని కూడా మందు తాగేస్తున్నారు, ఒక చిన్న కక్ష పెట్టుకొని గొడ్డలతో ముచ్చులతో నరికేస్తున్నారు. ఎందువలనంటే మనిషి మనసులోకి వెళ్ళిన విషం కంటే చాలా డేంజర్ అనేది. కాబట్టి ఎవరైనా సరే చెప్పింది వినాలి, కానీ అది నిజమో కాదో తెలుసుకోవాలి. దానినే మనం మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే ఆ విషయం విషం కంటే ప్రమాదకరమై మనల్ని, మన కుటుంబాన్ని ఖచ్చితంగా ఒంటరి చేస్తుంది.